చందమామ కథలు ఎపిసోడ్ 9 అదృశ్య మార్గం చూపిన పాతపటం. అనగనగా చుట్టూ పచ్చని అడవులు, మధ్యలో చిన్న వాగులు, దూరంగా కొండలతో అందంగా ఉన్న ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రత్నవలి. ఆ ఊరిలో ప్రజలు చాలా సాధారణంగా జీవించేవారు. రైతులు పొలాల్లో పనిచేస్తారు, కాపరులు పశువులను మేపుతారు, పిల్లలు పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఆడుకుంటూ రోజులు గడిపేవారు. ఆ గ్రామంలో అనిరుద్ అనే ఒక బాలుడుండేవాడు. అనిరుద్ చాలా తెలివైనవాడు. అతనికి పాత కథలు వినడం, పాత వస్తువులు చూడడం, వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. అతని తాత రామశాస్త్రి ఒకప్పుడు పాఠశాల గురువు. ఆయన దగ్గర చాలా పాత పుస్తకాలు, తామ్రపత్రాలు, పాత పటాలు ఉండేవి. ఒకరోజు అనిరుద్ తన తాత గది శుభ్రం చేస్తూ ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. ఆ పెట్టె చాలా పాతది, దానిమీద దుమ్ము ఉంది. అనిరుద్ ఆసక్తిగా దాన్ని తెరిచాడు. అందులో కొన్ని పాత పుస్తకాలు, పత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక పాత పటం కనిపించింది. ఆ పటం చాలా విచిత్రంగా ఉంది. దానిపై కొండలు, చెట్లు, ఒక వాగు, ఇంకా కొన్ని గుర్తులు గీయబడ్డాయి. అనిరుద్ వెంటనే తన తాత దగ్గరకు వెళ్లాడు. తాతయ్య, ఈ పటం ఏమిటి అనడిగాడు. రామశాస్త్రి కళ్లద్దాలు పెట్టుకుని పటాన్ని చూశాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఇది చాలా పాతపటం, బహుశా 100 సంవత్సరాల కంటే పాతదయ్యుంటుంది అనన్నాడు. అనిరుద్ ఆశ్చర్యపోయాడు. ఇదేదైనా రహస్యాన్ని చూపిస్తుందా? రామశాస్త్రి చిరునవ్వుతో ఇలా అన్నాడు. పాతకాలంలో కొందరు రాజులు రహస్య మార్గాలను పటాల్లో దాచేవారు. ఆ మాటలు విన్న వెంటనే అనిరుద్ కళ్లల్లో ఉత్సాహం మెరిసింది. అంటే ఇదొక రహస్యమార్గం పటమా? రామశాస్త్రి భుజాలెత్తాడు. అది తెలుసుకోవాలంటే పరిశీలించాలి. ఆ రోజు రాత్రి అనిరుద్ ఆ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. పటంలో ఒకచోట చిన్న నక్షత్రం గుర్తుంది. అది వారి గ్రామం దగ్గర ఉన్న పాతకొండ దగ్గర ఉన్నట్లు అనిపించింది. మరుసటి రోజు ఉదయం అనిరుద్ తన స్నేహితుడు కార్తీక్ దగ్గరకు వెళ్లాడు. కార్తీక్, మనమొక అడ్వెంచర్కి వెళ్దామా అనడిగాడు. కార్తీక్ ఆసక్తిగా అడిగాడు. ఏ అడ్వెంచర్? అనిరుద్ పటాన్ని చూపించాడు. ఈ పటం ఒక రహస్యమార్గం చూపుతున్నట్టుంది. కార్తీక్ కళ్లల్లో కూడా ఉత్సాహం మెరిసింది. ఇద్దరూ వెంటనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్లొక చిన్న సంచి, నీరు, ఒక దీపం తీసుకుని కొండవైపు బయల్దేరారు. కొండదారి చాలా అందంగా ఉంది. పక్షులు ఎగురుతున్నాయి, గాలి చల్లగా వీచుతోంది. కొంతసేపు నలిచిన తర్వాత వాళ్లు పటంలో ఉన్న గుర్తులను పోల్చుకుంటూ ముందుకు వెళ్లారు. కొద్దిసేపటికి వాళ్లకొక పాత రాతి స్తంభం కనిపించింది. అది చాలా పాతది. దానిమీద ఒక చిన్న నక్షత్రం గుర్తు చెక్కి ఉంది. అనిరుద్ ఉత్సాహంగా అన్నాడు. చూడు, ఇదే పటంలో ఉన్న గుర్తు. అది నిజంగానే సరైన దారే అని వాళ్ళర్థం చేసుకున్నారు. అక్కడనుంచి కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత వాళ్లకొక చిన్న రాతి గోడ కనిపించింది. ఆ గోడ వెనక ఒక చిన్న గుహ ఉంది. అనిరుద్ దీపం వెలిగించాడు. ఇద్దరూ గుహలోకి నెమ్మదిగా వెళ్లారు. గుహలో కొంత దూరం వెళ్లిన తర్వాత వాళ్లకొక పెద్ద రాతి తలుపు కనిపించింది. ఆ తలుపుమీద కొన్ని పాత అక్షరాలున్నాయి. అనిరుద్ వాటిని చదవడానికి ప్రయత్నించాడు. అందులో ఇలా రాసుంది: ధైర్యం ఉన్నవారికి మాత్రమే ఈ మార్గం తెరుచుకుంటుంది. అనిరుద్ ఆలోచించాడు. తలుపు పక్కన ఒక చిన్న రంధ్రం ఉంది. అతను తన చేతిని అక్కడ పెట్టి నెమ్మదిగా నెట్టాడు. అప్పుడే రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. లోపల ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో ఒక పాత పెట్టె ఉంది. వాళ్లు దాన్ని తెరిచారు. అందులో బంగారం లేదా రత్నాలు లేవు. అందులో ఒక పాత గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఇలా రాసుంది: ఈ మార్గం ఒకప్పుడు రాజ్యానికి రహస్యదారి. యుద్ధ సమయంలో ప్రజలను సురక్షితంగా తీసుకెళ్లడానికి దీన్ని నిర్మించారు. అనిరుద్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇదొక రహస్య రక్షణ మార్గం. కార్తీక్ కూడా సంతోషంగా అన్నాడు. మనమొక పాత చరిత్రను కనుగొన్నాము. ఇద్దరూ ఆ గ్రంథాన్ని తీసుకుని గ్రామానికి తిరిగి వెళ్లారు. రామశాస్త్రి ఆ గ్రంథాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. మీరొక గొప్ప చరిత్రను బయటపెట్టారు అనన్నాడు. గ్రామ పెద్దలు కూడా ఆనందించారు. ఆ రహస్య మార్గాన్ని ఒక చారిత్రక స్థలంగా కాపాడాలని నిర్ణయించుకున్నారు. అనిరుద్ మరియు కార్తీక్ మాత్రం గ్రామంలో తెలివైన బాలురుగా పేరు తెచ్చుకున్నారు. ఈ కథ మనకు చెప్పే నీతి: ఆసక్తి మరియు ధైర్యం ఉంటే కొత్త విషయాలు కనుగొనవచ్చు.